13వ రోజు సమ్మె చేస్తున్న విఓఏల సోదరిమణులందరికీ ఖమ్మం జిల్లా ఏఐటీసీ సమితి తరఫున అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గ ఏఐటీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సోదరిమణులారా, అంటే నిన్నటి వరకు మనం అది ఈ రోజు వరకు సమ్మె ఒక వంతు, రేపటి నుంచి ఒక వంతు జరగబోతుంది. నిన్నే నాకు మన తోటి ఉద్యోగ సమాచారం నిన్న చర్చలోకి వెళ్ళారని చెప్పడం జరిగింది. అదే మేమేమన్నా అంటే చర్చల్లో సఫలమైతే సంతోషం, లేదు వాళ్ళు మనం పెట్టిన 6 డిమాండ్లలో ఏదన్నా ఇంకా వాటిని సవరించితే ఇవ్వాల్సి వస్తే కూడా ఒక మినహాయింపు ఇవ్వండి నేను రమేష్ గారికి అంటే కొన్ని సూచనలు వెళ్ళిన కమిటీ వారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకవేళ 3 అన్నారు 50% కనీస వేతనం 26,000 రూపాయలు ఒకటి, ఉద్యోగ ప్రమాణ ఉద్యోగ 20 లక్షల రూపాయలు. అంటే ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మనకి గుర్తిస్తే ఆటోమేటిక్గా దాదాపు అన్నీ వస్తుంది ఆలోచన. కనీస వేతనం 26,000 రూపాయలు వస్తే ఇన్ని రోజులు మనం పడ్డ శ్రమ ఎంతో కొంత పోయిద్దని చెప్పాము. అయితే నిన్న పెట్టిన కమిటీ కూడా ఈ గవర్నమెంట్ చేసిన కమిటీలో ఉన్న వాళ్ళే ఆ యొక్క చర్చలు కూడా సఫలం అయితే అనేది నేను అనుకోవట్లే, విఫలమైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంకా పూర్తి సమాచారం తెలియదు. తర్వాత మనకి అక్కగారి విషయాన్ని నేను తెలుసుకుంటాను. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే మరి మీరు 30 సంవత్సరాలు ఈఓలుగా చేసి మొదటిసారిగా సమ్మెలో రావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఇందులోకి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించేమో మాకు గత ప్రభుత్వ పాలకులు మమ్మల్ని మోసం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అనుకున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మీకు తీరా ఎలక్షన్లోకి వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా తీరా ఎక్కడ కూడా ఉద్యోగ పరిస్థితి లేకపోగా అదే వెట్టి సాగరి ఎక్కువ కాగా ఇంకా కొత్తగా ఈ మధ్య కాలంలో జీవో నెంబర్ 58 తీసుకురావడం జరిగింది. దానివల్ల అంటే ఇక్కడ గ్రామ దీపికల మధ్య ఒక ఐక్యతను దెబ్బతీసే పరిస్థితి కాపాడుతుంది. ఏంది బాగా డబ్బులు వసూలు చేసే వాళ్ళని ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు చేసి ఏబీ గ్రేడ్ల వాళ్ళకే జీతాలు ఇవ్వటం లాంటి విధంగా చేశారు. మీ ఏపీఎం గారు మరి అంటే ఏం పేరమ్మా సుబ్బారావు గారు. సరే నేను ఏమనుకుంటానంటే ఎప్పుడైనా సుబ్బారావు గారికి మేము మొన్న జిల్లా పీడీ గారి నుంచి ఏమైనా ప్రశంసలు వచ్చినా ఇంకే రకంగా వచ్చినా అది ఒక సీసీల ద్వారా ఇచ్చిన. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క వివోల శ్రమ ఉన్నది, అక్కడ ముందు మీ శ్రమ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా వివోలు కష్టపడ్డారో అని చెప్పడం జరగదు. మా సీసీ గురించి చెప్పడం జరిగింది. అది మీకు తెలుసు, నాకు తెలుసు సోదరులారా. అదే ముఖ్యంగా మేము ఒకటే చెబుతా ఉన్నాం, ఈ సమ్మెలో సఫలం కావాలా, మీ ఆర్డీఎంని కోరుకోవాలని ఏఐటీసీగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ యొక్క సమ్మెలో సఫలం కాక ఉంటే రాబోయే రోజుల్లో అతి కొద్ది కాలంలో ఇప్పుడు వాతావరణం వేడిగా ఉన్నది, రాబోయే రోజుల్లో వర్షం వచ్చింది, అన్నిటికీ ఏర్పాటు కూడా సిద్ధంగా ఉండండి. అంటే వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ సోదరి మనందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఈరోజు కూడా జిల్లా కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ వాతావరణం 40 డిగ్రీలు దాటి ఉంటుంది, ఉదయం కూడా 10 దాటి సాయంత్రం 4 వరకు ఎవరు కూడా ఇంట్లో రావద్దని చెప్పడం జరిగింది. అలాంటి అయినా కూడా వాటిని లెక్క చేయకుండా ఇలాంటి వాతావరణం తట్టుకొని మీరు సమ్మె చేస్తున్నారంటే కనీసం ఇక్కడ గాలి రైలైనా మీ యొక్క ఏపీఎం మీ యొక్క సీసీలు మీరు ఇక నుంచి వాళ్ళ మీద గుర్తించుకోండి. ఈరోజు ఈ మధ్యకాలంలో మరి వచ్చి మీ సమ్మె చూశారా, మిమ్మల్ని పరామర్శించారా? ఈ సుబ్బారావు గారు ఏమన్నా మా తోటి ఆడబిడ్డలు నడుదాకా మాకైతే పని చేశారు అంటే వాళ్ళు ఏమంటారంటే అమ్మ మీ జీతాలు పెడితే మాకు మంచిది, మేము సంతోషపడతాం, మా చేతులు లేదు అంటారు. మరి ఈ సమ్మెలో మీరు కూర్చున్నప్పుడు మా సోదరి మనులందరూ సమ్మెలో ఉన్నారు, వాళ్ళు తాత్కాలికంగా ఒక మధ్యగా ఏర్పాటు చేద్దాం, ఇంకేమన్నా ఒక నిమ్మరసం ఏర్పాటు చేద్దాం, ఏమైనా చేశారో లేదు నాకు తెలియదు. చేసి ఉంటే మంచివాళ్ళే, చేసి ఉంటే మంచివాళ్ళే. అయినా సరే మీ గురించి ఎప్పటికప్పుడు ఏం చెప్పాలంటే ఏపీఎం గారు వీళ్ళు లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుందని నివేదిక పీడీ గారికి పంపాలి, ఆ విధంగా చేయాలి. మీరు ఆల్రెడీ ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉన్న మాకు తెలిసిన సారు ఆయన సుబ్బారావు గారి వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మండలాల్లో ఎవరెవరు సమ్మెలో ఉన్నారు, ఏ పర్పస్ పోతున్నారని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం వెళ్తుంది. మీరు అనుకోవచ్చు ఎవరైనా వస్తున్నారా లేదని పేపర్ల ద్వారా కూడా నేను చూస్తూనే ఉన్నా. పేపర్లో కూడా మీ ఇంతవరకు 10 రోజుల వరకు నేను చూశాను అక్కడ, మీ అందరూ చూస్తూనే ఉన్నా.
ఎప్పుడు వస్తామంటే కొద్దిగా మాది ఖమ్మం జిల్లా ఏనుకూరు కాబట్టి సుమారు ఇక్కడికి రావాలంటే 50 కిలోమీటర్లు అయినా కూడా ఏదో చిన్నపాటి ఒక కార్యక్రమం ఉంది, అన్నతో రోజు వెళ్తున్నాను, అన్న నీ కీళ్ళు చూసుకో, అక్కలు తమ్ముళ్ళు ఉన్నారు కలిసిపోదామని అని అన్న కూడా చెప్పడం జరిగింది. ఏమైందంటే ఒకటే చెబుతున్నాం, ఈ ప్రభుత్వం ఒకవేళ మిమ్మల్ని పట్టించుకున్నా లేకపోయినా మీరు ఒకటే జేఏసీగా ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయండి. నిన్న ఒక అజ్ఞాని, అధికార పార్టీ అజ్ఞాని ఏం చెబుతుందంటే, అన్న వీళ్ళు తమిళలోకి ఇలా 5,000 జీతం వస్తేనే ఉన్నారు, రేపు 26,000 జీతం వస్తే వాళ్ళు మీ ఈనంలో ఉంటారా, ఏటీసీలో ఉంటారా, అధికార పార్టీ చట్టాల మీద అవగాహన లేదు మీకు. వాళ్ళు ఇలా ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీలో ఏఐటీసీలో 50 నుంచి లక్ష రూపాయలు తీసుకున్నా కూడా వాళ్ళు ఏఐటీసీగా అనుబంధం ఉన్నారు. అదేవిధంగా సింగరేణిలో 1 నుంచి లక్ష నుంచి 1,50,000 చేసుకున్నారు, వాళ్ళు ఏఐటీసీ ఉన్నారు. వాళ్ళకు నచ్చి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తోడు ఉండేది ఎవరైనా వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు. ఉన్నప్పుడు వాళ్ళ జీతాలు పెరిగిన ఒకవేళ రాష్ట్ర గవర్నమెంట్కి పాలాభిషేకాలు చేసిన ఏఐటీసీని గుర్తుంచుకుంటారు. అందుకని మేము పెట్టినా ఏ మంత్రి మీటి పెట్టినా జన సమీకరణ మీరు లేదా అయితే ఉత్తరాలను ఆలోచించుకోవాలా. ఆ మంత్రి గారు బట్టి గారు రిపాలను మీటింగ్ పెడితే ఆవిడ మంత్రులు వస్తే జనం లేరు, ఎందుకు లేరు, ఇక్కడున్న గ్రామ దీపులు తమిళ దిగారు, జన సమీకరణ చేసే యొక్క సోదరి మనులు లేరు. మీ బలం అనేది ఆ రోజు అర్థమైపోయింది. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇచ్చింది. సీసీ లేకపోతే జనసమీకరణ లేదు. 18 రకాల సేవలు చేస్తున్నారు మీరు. ఒక సేవ కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మిమ్మల్ని మీ వ్యక్తి శాఖని వాడుకోవటం, మీ శ్రమని దోసుకోవటమే కానీ మీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అందుకనే ఒకే విషయం చెబుతున్నాను, మనం గతంలో ఏమనుకున్నాం, ఈ విధంగా ఆంధ్ర పాలనలో అన్యాయం జరిగింది, తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నాం. వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు వచ్చిన కేసీఆర్ ఆయన శ్రమం చదువుకుంటూ సంక్షేమ పథకాలు అనేక కొత్త పెట్టిండు. 10 వాటిలో మిమ్మల్ని శ్రమ ఆశ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వర్కర్లు మిమ్మల్ని ముందు పెట్టి వాడుకున్నారు. ఆయన ఏం వల్ల ఉపయోగం లేదు అని మళ్ళా బాధ అనిపించి ఆయనకి పాలాభిషేకాలు చేసిన కేసీఆర్ గారికి అన్ని చేసినాం, మిగతా కార్మిక సంఘాలు కూడా. మరి తీరా ఈయన వల్ల ఉపయోగం లేదు, ఏమో రేవంత్ రెడ్డి ఈయన వల్ల ఉపయోగం అంటుండో ఏమో మార్పులు ఇస్తామని చెప్పేది. జనతా మనకి 10 గ్రామ దీపిక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ రావడానికి, స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా 10 దాంట్లో గ్రామ దీపిక శ్రమ ఉన్నది. ఎందుకంటే 20 నుంచి 30 గ్రూపులు మీ హ్యాండ్ఓవర్లో ఉంటాయి. ఇలా గ్రామాల్లో సర్పంచులైనా ఇంకా ఏదైనా వెళ్ళిపోవడం శాసించే హక్కు దమ్ము మీకు గ్రామ దీపిక ఉంది. మీ శక్తిని మీరు తక్కువ వేసుకోమాకండి, మీ బలం ఎందుకు మీకు తెలుసు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇంత ఎండలో మీ పరిస్థితుల్లో వచ్చారు. గతంలో పాలించిన వాళ్ళు ఎమ్మెల్యే వచ్చారా, లేకపోతే ఇప్పుడు పాలించే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు వచ్చారా, సెంట్రల్లో పాలించే బీజేపీ వచ్చారా, ఆలోచించండి. ఎవరైనా మద్దతు తీసుకోవద్దంటే పార్టీలు ఇంపార్టెంట్ కాదు. కానీ ఇప్పుడే చెబుతున్నా, గత పాలకులు వచ్చినా వారు మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే, వారే సక్రమం పనిచేసి ఉంటే ఈరోజు మీరు ఇంటి కింద కూర్చొని అవసరం ఉండకపోయేది. ఇప్పుడున్న పాలకులైనా మరి మీకు చేసి ఉంటే ఎండలో 30 సంవత్సరాలు శ్రమ చేసి ఎండలో ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి, అందరి ఇళ్లలో కూలర్లో ఏసీలో ఉండే పరిస్థితి, మంచి ఎండ 7 గాలి ఎవరో తగలకూడదని ఇంటెలిజెంట్ రిపోర్టు హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అయినా కూడా వాటిని మీరు లెక్క చేయకుండా ఇంకా మేము పోరాడతాం, మా శ్రమ తక్కువది కాదు అని మీరు ఈ ప్రభుత్వానికి రోజు ఇంటెలిజెంట్ పోతుంది. ఈ ప్రభుత్వానికి మీరు ఒక చెంప పెట్టి కావాలని చేస్తున్నారు. ఒక విషయం చెబుతున్నామ్మా, నేను ఆమెకు ఆఫ్ చేయండి.